అందరికీ నమస్కారం. జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామంటూ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆల్రెడీ 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటించి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే వెల్లడించారు. ఇక రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 16,347 పోస్టులు భర్తీ చేసిన రాష్ట్రం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి మంత్రి అయితే ప్రకటించారు. సరే ఏది ఏమైనా ఇప్పుడు మెరిట్ లిస్ట్ కూడా డీఎస్సీ 2025కి సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా పెట్టారు. ఈ వారం 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక సబ్జెక్టుల వారీగా ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్‌కి అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఎవరైనా జాబ్ రాని వారు ఉన్నా గానీ బాధపడకుండా నెక్స్ట్ డీఎస్సీకి ట్రై చేసే విధంగా కూడా అవకాశం ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లను అన్నింటిని కూడా ఆధునీకరించి మరి ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగులైనటువంటి బీఈడీ, టీటీసీ ఇలాంటి కోర్సులు చేసినటువంటి నిరుద్యోగులందరికీ కూడా గవర్నమెంట్ టీచర్ జాబ్స్ దక్కే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రభుత్వ స్కూళ్ళని ఫస్టు బాగా అభివృద్ధి చేయాలి. వారికి నిధులు కేటాయించి అడ్మిషన్లు ఎక్కువయ్యే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా నిరుద్యోగులకు బీఈడీ, టీటీసీ చేసిన నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఇప్పుడు మెగా డీఎస్సీ దాదాపు 16,347 పోస్టులు కూడా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిజమైనటువంటి అర్హులకే మెరిట్ ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టింగ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామని మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం గుడ్ న్యూసే. కానీ ఫస్ట్ అయితే ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్ పెరిగే విధంగా చర్యలు తీసుకొని మరి బీఈడీ, టీటీసీ చేసిన నిరుద్యోగులందరికీ కూడా న్యాయం జరిగేలా ప్రతి ఏటా డీఎస్సీ వేయాలి. తర్వాత డీఎస్సీకి ఫ్రీ కోచింగ్ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. లైబ్రరీలో డీఎస్సీకి సంబంధించి తర్వాత బీఈడీ, టీటీసీ పూర్తి చేసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా అన్ని పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. ఇదొక ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామని ప్రకటించడం మాత్రం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.